హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో బిస్కెట్స్ రెసిపీ చేస్తున్నానండి. చిన్నప్పుడు పెట్టిన డోనట్స్ అనేవాళ్ళం. చాలా టేస్టీగా ఉంటాయి, అసలు తినే కొద్దీ తినాలనిపిస్తాయి. ఒకసారి ప్రాసెస్ చూడండి. షుగర్ ఒక గ్లాస్ తీసుకున్నాను, అది పౌడర్ చేస్తున్నాను 2 ఇలాచీలు వేసి. బటర్ కూడా ఒక హాఫ్ గ్లాస్కి పైనే తీసుకున్నాను. దీంట్లో చేసిన బటరేనండి. 2 ఎగ్స్ తీసుకున్నాను. 3 కలిసేలా బాగా కలుపుకోవాలి. స్పూన్తో కలిపితే సరిపోద్దండి. అంటే నేను ఫ్రిడ్జ్లోంచి తీసిన బటరు, అందుకే కొంచెం కలవడానికి టైం పడుతుంది. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన బటర్ అండి. చూస్తున్నారు కదా, చక్కగా కలిసిపోతుంది. విస్కర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు బేకింగ్ సోడా కొంచెం, బేకింగ్ పౌడర్ కొంచెం వేసి కలిపాను. ఇప్పుడు మైదా తీసుకొని ఈ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమం ఉంది కదా, దానికి సరిపడా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పిండి ఎంత పడుతుందో చపాతీ పిండి కన్నా కొద్దిగా లూజ్గానే కలుపుకోవాలండి. మైదా హెల్త్కి మంచిది కాదు అని అనుకుంటున్నారు కదా, కానీ ఎప్పుడో ఒకసారి కదండి చేసుకునేది. అప్పుడప్పుడు తింటే ఏం కాదు. చూసుకుంటూ కొంచెం కొంచెం పిండి వేస్తూ కలుపుతూ ఉండండి. బాగా గట్టిగా కలపకూడదండి. చూసారు కదా, స్పూన్ తీస్తాను, ఇంకా చేతితో కలుపుతున్నాను. మీకు ఏమన్నా పిండి కాస్త గట్టిగా ఉందంటే కొద్దిగా పాలు పోసుకొని కలుపుకోవచ్చు. చూడండి, ఇలా కలిపితే సరిపోద్ది. ఇప్పుడు చిన్న పిండి ముద్దను తీసుకొని చపాతీలా రోల్ చేసుకున్నాను. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. కొంచెం మందంగానే వత్తుకోండి. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. ఆల్రెడీ ఆయిల్ పెట్టేసి ఉంచానండి. ఆయిల్ మరుగుతుంది. తీసినవన్నీ మరుగుతున్న ఆయిల్లో వేసాను. ఇది హై ఫ్లేమ్లో వేయించుకుంటే బాగుంటాయండి. చూస్తున్నారు కదా, వేయగానే పైకి తేలిపోతున్నాయి. ఎక్కువ టైం ఏం పట్టదు వేయించడానికి. ఇవి మరీ గట్టిగా ఉండవు, సాఫ్ట్గా చాలా బాగుంటాయి. కొద్దిగా కలర్ మారిన తర్వాత తీసేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఇలా అయితే సరిపోద్దండి. ఈ స్టేజ్లో తీసేసుకోవచ్చు. తీగానే కాస్త మెత్తగానే ఉంటాయి, కాసేపటికి గట్టిపడతాయి. చూపిస్తున్నాను కదా, చూడండి ఎంత బాగున్నాయో. అన్ని షేప్స్లోనే చేశానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. మీకు కూడా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.